ఆ మధ్యన ఎప్పుడో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. మనం మళ్ళీ రిట్రాక్ట్ చేశాక ఆగింది. కానీ ఈ మధ్య తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. అదే కాల్పుల విరమణ ప్రకటించింది స్వచ్ఛందంగా. మళ్ళీ ఈ మధ్యన చేసుకొస్తుంది. అంటే తీవ్రవాదుల్ని పంపించే టైంలోనే కాల్పులు జరుపుతూ ఉంటుంది. కాల్పుల విరమణ లాంటివి పక్కన పెట్టేసి అలాంటి ఒక ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ తాజాగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఆర్మీలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవహారాలు చూసేటటువంటి రేంజర్లు అక్కడ వీఐపీలుగానే ఉంటుంటారు. పాకిస్తాన్ రేంజర్లకు సంబంధించినటువంటి వర్గం తాజాగా ఎల్ఓసి దగ్గర బీఎస్ఎఫ్ మీద కాల్పులు జరిపింది. పాకిస్తాన్ రేంజర్లు సీరియస్గా బీఎస్ఎఫ్ మీద జరిపినటువంటి కాల్పుల తర్వాతన బీఎస్ఎఫ్ 20 నుంచి 25 నిమిషాల పాటు ఎడతెరిపి లేనటువంటి దాడులు చేసిన పాకిస్తాన్ రేంజర్ల మీద. దాంతో ఎల్ఓసి దగ్గర వాళ్ళు వచ్చి పాకిస్తాన్ సరిహద్దులో కాల్పులు జరిపారు అంటే అర్థం ఏంటి అంటే, ఒకవైపున కాల్పులు జరుపుతున్నారంటే ఇంకొక వైపు నుంచి ఉగ్రవాదులను ప్రవేశపెడుతున్నారు. బీఎస్ఎఫ్ రెండు వైపులా అలర్ట్ అయింది. రావడానికి అవకాశం ఉన్న మార్గాల వైపు, అట్లాగే వీళ్ళ మీద ఎదురు అటాక్ రెండు వైపులా ఒకేసారి సైమిల్టేనియస్గా చేసుకెళ్ళింది. దాంతో రేంజర్లు వెనక్కి పారిపోయారు. కానీ సంథింగ్ ఏదో జరుగుంటుంది అన్నట్టు. ఎందుకంటే ఈ మధ్యన సొరంగాలు తవ్వి అందులో నుంచి ఎట్లా వెళ్ళాలో పాలస్తీనా, యెమెన్ లాంటి చోట్ల చూస్తున్నారు కాబట్టి అట్లాంటిది ఏదన్నా చేశారా అన్నది ప్రస్తుతం వెరిఫై చేస్తున్నది.